చేయడం కోసం ఫస్ట్ మనం కొంచెం నూనె వేసుకుందాం. అయితే ఇందులో మనం రకరకాల కూరగాయలు వేసుకోవడం వల్ల మన సూప్కి టేస్ట్ పెరుగుతుంది. మార్కెట్లో మీరు వెళ్ళినప్పుడు 300-400 రూపీస్కి కిలో అమ్ముతారు. అయితే మాకు సూప్ చేయాలి అంటే బోన్స్ తప్పదు, ఎందుకంటే దాంట్లో మంచి సువాసన వస్తుంది. మరి ఇందులో మనం ఇలా అల్లం అలాగే కొన్ని వెల్లుల్లి రెబ్బలు ఇవి వేసి, అయితే వీటిని మనం చాలా బాగా ఉడికిచ్చేస్తాం కాబట్టి దీంట్లో ఉన్న ఆ టేస్టు ఫ్లేవర్సు దాంట్లో ఉన్న ఆ మంచి గుణాలన్నీ మనం సూప్ రూపంలో తీసేసుకుంటాం. లాస్ట్లో మనం ఇందులో తీసేది పిప్పి మాత్రమే, కూరగాయలన్నీ ఉడికిచ్చేసి పడేస్తున్నారనుకోవద్దు. మనం ఉల్లిపాయలు కూడా మనం రఫ్గా కట్ చేసుకోవచ్చు. క్యారెట్ ముక్కల్ని మీరు ఈ విధంగా రఫ్గా కట్ చేసేసుకొని మన సూప్లో వేసుకోండి. దీంట్లో ఉన్న ఆ ఫ్లేవర్స్ మంచి స్వీట్ అరోమా కూడా మన సూప్లోకి వచ్చేస్తుంది. ఇప్పుడు చూడండి, మనం నూనె కొంచెం వేసా. దీంట్లో హోల్ మసాలాలు, మనకి మిరియాలు మీ అందరికీ తెలుసు, సూప్ కానీ దేంట్లో అయినా మిరియాల సువాసన, అలాగే గరం మసాలా ఒట్టి ఆ ఫ్లేవర్ మనం బయటికి తీయడానికి కొంచెం నూనెలో వేసి లైట్గా కుక్ చేసుకుందాం. ఇందులో అల్లం, వెల్లుల్లి, ఉల్లిపాయ, క్యారెట్ ముక్కలు, ఇందులో సెలరీ అని ఇంకొక కూరగాయ ఉంటుంది, అది మన దగ్గర చిన్న చిన్న మొక్కలు ఉంది, అది కొంచెం కాడలు పెద్దగా వచ్చిన తర్వాత అది కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది. అంతేకాకుండా ఇందులో పచ్చిమిరపకాయలు కొంచెం తుంచి వేసుకోవచ్చు, కొత్తిమీర కాడలు కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, ఇందులో మనం ఈ బోన్స్ వేసి సూప్ తయారు చేయడానికి మనం ముందు స్టాక్ అంటాం. స్టాక్ అంటేనే ఇది. దీంట్లో నీళ్లు వేసేయండి. దీన్ని ప్రెషర్ కుక్కర్లో వేసి స్లోగా, మేమైతే హోటల్లో 12 అవర్స్ అంటే రాత్రి అంతా కుక్ చేసుకుంటాం. అప్పుడు మంచి ఫ్లేవర్ అంతా బయటకు వచ్చేస్తుంది. మీరు కుక్కర్లో వేసి ఒక 4-5 విజిల్లు పెట్టేసుకుంటే చాలు, మీకు మంచి ఫ్లేవర్ వచ్చేస్తుంది. తర్వాత దీన్ని మనం సూప్ లాగా కన్వర్ట్ చేసుకోవచ్చు. అయితే టమాటాలు, మామూలుగా టమాటాలు ముక్కలు కట్ చేసి కొన్ని వేసుకుంటే మనకి ముఖ్యంగా రసంలా తినడానికి చాలా బాగుంటుంది. మామూలు టమాటాలు వాడుకోవచ్చు. మా దగ్గర బోల్డ్ అని ఈ చెర్రీ టమాటాలు విపరీతంగా కాసింది మా తోటలో, అందుకని చెప్పేసి ఇది, ఎందుకంటే చాలా స్వీట్ మంచి ఫ్లేవర్ ఉంటుంది. సలాడ్లలో వాటిల్లో వేసుకుంటారు. కానీ మేమైతే మరీ ఎక్కువ కాసింది అనుకోండి, మార్కెట్లో 300 రూపాయలు కిలో, మేము మాత్రం 3 రూపాయలు కిలో ఉన్నట్టు అన్నిట్లో వాడేస్తున్నాం. ఇవన్నీ వేసినా మనకి మన సూప్లో టేస్ట్ రావడం కోసం, ఆ రసం ఫ్లేవర్ స్వీట్ కార్న్తో తీసుకురావడం కోసం కొంచెం అంత పసుపు, కొంచెం ధనియాల పొడి, కొంచెం అంత కారం కూడా వేస్తున్నాం, కొంచెం అంత బ్రౌన్ ఆనియన్, అలాగే అన్నిటికంటే మంచి ఫ్లేవర్ మన మీట్ ఫ్లేవర్ తోటి వచ్చేది పుదీనా. అన్నీ వేసా, మూత పెడదాం, కుక్ చేసుకుందాం. ఆ మంచి స్టాక్ వచ్చిన తర్వాత ఆ స్టాక్ని వడకట్టి మన సూప్. అయితే ఇది కూడా మన తోటలో పండిందే స్వీట్ కార్న్. ఈ స్వీట్ కార్న్ వేసి లైట్గా చిక్కదనం, అంటే మన ఒక రసం రూపము ప్లస్ కడుపుకి హాయిగా కొంచెం నిండుగా కనిపించడం కోసం ఈ స్వీట్ కార్న్ కూడా వేసుకుందాం. ప్రెషర్ కుక్కర్లో మన బోన్స్ కుక్ అవుతున్నప్పుడు ఈ స్వీట్ కార్న్ని ఎలా కట్ చేసి పెట్టుకోవాలో చూద్దాం. మరో చేతితో చెర్రీ టమాటా కూడా తిందాం. ఇది స్టీమ్ అయ్యే లోపల మనం దీన్ని అలా కట్ చేసుకోవడం. ఒక్కొక్కటి ఒలవాలనుకోండి చాలా కష్టం, కానీ ఇలా నైఫ్ తోటి మనం మన స్వీట్ కార్న్ని ఈ విధంగా తీసేయచ్చు. అంతేకాకుండా ఈ స్వీట్ కార్న్ని మనం ఇలా తీసుకొని బాయిల్ చేసి మనం కొంచెం గుజ్జుగా తయారు చేసి కూడా మనం పెట్టుకోవచ్చు. ఇవంతా బాగా ఉడికిన తర్వాత మనకు ప్రెషర్ కుక్కర్లో ఇవన్నీ కొంచెం మ్యాషీ అవుతుంది. లైట్గా చూడండి, ఈ టమాటాలు కూడా కొంచెం పగిలిపోయినాయి, కానీ ఇంకా కొంచెం గుజ్జు తీయడం కోసం కావాలంటే చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు మీరు ఇక్కడ ఉంటే మీకు ఆ మంచి ఆ బోన్స్ అన్నీ బాయిల్ అవ్వడం వల్ల దాంట్లో వచ్చే ఫ్లేవర్స్, ఈ బోన్స్ అన్నీ వేస్ట్ అవుతాయంటున్నారా, ఇందులో నుంచి కావాల్సిన దీంట్లో ఉన్న ఆ మంచి ఫ్లేవర్ అంతా బయటికి తీసాం కాబట్టి మీరు ఏమీ కంగారు పడక్కర్లేదు. ఇప్పుడు మనం దీన్ని వడగట్టేసుకుందాం. దీంట్లో అన్నీ వేసాం, కొంచెం ఇలా వేయండి. దీంట్లో ఏదైతే ఉందో ఈ గుజ్జులో మరికొన్ని నీళ్లు పోసి మనం లైట్గా కలిపేసుకొని మళ్ళీ ఇంకా ఏదన్నా దీంట్లో ఉన్న ఫ్లేవర్స్ని మరింత ఎక్స్ట్రాక్ట్ చేయండి. అంతేకాని దీన్ని మ్యాష్ చేయడం కానీ ఏం చేయకండి, ఎందుకంటే దీంట్లో మనకి ఇందులో స్వీట్ కార్న్ వేస్తున్నాం, దాని నుంచి కూడా కొంచెం చిక్కదనం వస్తుంది. ఇందులో ఉన్న ఆ మంచి ఫ్లేవర్స్ అన్నీ మరొక్కసారి కలిపేసుకుందాం. వడగట్టేసుకొని దీన్ని మనం
పర్ఫెక్ట్. ఇప్పుడు మన సూప్ ఈ నీళ్ళతోటే మనం చేసుకోవాలి. ఇందులో మీరు వెన్న వేసుకోవచ్చు, రకరకాలుగా చేస్తారు. దీన్ని ఫస్ట్ బాయిల్ చేసుకుందాం. చూడండి, ఇప్పుడు మనకి ఇలా నీళ్ళలాగా ఉన్నదాన్ని మనం కొంచెం చిక్కదనం తీసుకొద్దాం. మన స్వీట్ కార్న్, ఏదైతే స్వీట్ కార్న్ ఉందో దాన్ని ఇందులో వేసేయండి. వేసి దీన్ని మంచి బాయిల్ తీసుకురండి. ఈ స్వీట్ కార్న్ కూడా ఒక 3 నిమిషాలు దీంట్లో కుక్ అవ్వాలి. ఇందులో కొంచెం అంత బటర్, ఈ బటర్ మనకి కలిసిపోతుంది. ఎలా కలుస్తుందో మీరే చూస్తారు కదా. అయితే దాంట్లో ఫ్లేవర్ని యాడ్ చేయడం కోసం ఇందాక మనం బ్రౌన్ ఆనియన్ వేసుకున్నాం. మరి కొంచెం బ్రౌన్ ఆనియన్, కొత్తిమీర లాస్ట్లో వడ్డించుకునేటప్పుడు వేసుకుందాం. అయితే మనం దీంట్లో చిక్కదనం మరింత తీసుకురావడం కోసం ఇది ఆప్షనల్. కానీ ఏంటంటే మన స్వీట్ కార్న్ అన్నీ వేసాం కదా, కొంచెం అంత కార్న్ఫ్లవర్లో నీళ్లు పోసి దీన్ని కలిపేసుకుందాం. దీన్ని మనం చిక్కదనం వాడదాం. కానీ ముందైతే మనం దీన్ని ఫుల్గా బాయిల్ అవ్వనిద్దాం. అదే సూప్, కాకపోతే దీన్ని అంటే సూపు రసం అనండి, కాకపోతే దీన్ని మనం అన్నానికి సబ్స్టిట్యూట్గా అంటే ఫుల్ అన్నం కూర వేసుకొని తినే బదులు దీంట్లో ఆ ఉన్న టేస్ట్ తోటి ఇది ఒక్కటి తింటే బాగుంటుంది. కార్న్ ఉంది అన్నం బదులు అనుకుంటే, కావాలనుకుంటే మనం కొంచెం అన్నం కూడా తీసి ఇందులో వేసుకోవచ్చు. ఈ అన్నం కూడా కొంచెం పొడి పొడిగా చేసుకొని మన ఈ సూప్ లాంటి దాంట్లో వేసుకుంటే చాలా బాగుంటుంది. నేను ఎన్నోసార్లు అంటే మనం కూడా పల్సటి రసం కొంచెం అన్నం వేసుకొని తినేస్తే ఒకవేళ డైటింగ్ చేసే వాళ్ళందరికీ కూడా చాలా హాయిగా ఉంటుంది. మరొకటి మన కార్న్ఫ్లవర్ వేసి నీళ్ళల్లో కలిపింది మనకి రెడీగా ఉంది. ఇది కూడా చిక్కదనం క్రియేట్ చేస్తుంది. సో ఇందులో వేసేటప్పుడు ఇమీడియట్గా దీంట్లో చూడండి ఒక రకమైన చిక్కదనం వచ్చేస్తుంది. ఇందులో మనం ఉప్పు వేసుకుందాం, అడ్జస్ట్ చేసుకుందాం. మేము హోటల్లో కొంచెం అంతా వెనిగర్, పంచదార కూడా దీనికి అడ్జస్ట్ చేస్తాం, అంటే లైట్ స్వీట్నెస్ తోటి. కానీ మన స్వీట్ కార్న్లో ఆ స్వీట్నెస్ ఉంది. మనం దీంట్లో ఉప్పు మాత్రం ఎక్కువ వేయకూడదు, ఎందుకంటే ఎక్కువగా సూప్లా తాగే దాంట్లో ఉప్పు కరెక్ట్గా ఉండాలి. కొంచెం ఎక్కువగా ఉన్నా మనం తినలేం. సో దీన్ని మరి కొంచెం సేపు ఇలా బాయిల్ చేసుకుందాం. టమాటాల నుంచి ఆ పులుపు వచ్చింది, కొంచెం స్వీట్ అడ్జస్ట్ చేస్తే సరిపోతుంది అనుకుంటా ఇది. కానీ మీకు కావాలంటే ఇంట్లో కొంచెం తీగా ఉంటే మాత్రం వెనిగర్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. మన సూప్ రెడీ. సూప్లా తాగాలనుకుంటేనేమో చిన్న బౌలు, లేదు మీల్స్ లాగా అంటే ఈ సూప్ తాగిన తర్వాత ఇంకేం తినము అనుకుంటే పెద్ద బౌల్. నేను మాత్రం తర్వాత కూడా తినాలి, అందుకని చెప్పేసి వేసేసుకున్నాను. మనకి ఆ బోన్స్లో వచ్చే ఆ టేస్ట్ చాలా బాగుంటుంది. కొంచెం అంత కార్న్ఫ్లవర్ వేయడం వల్ల దీంట్లో మైల్డ్ థిక్నెస్ వచ్చింది. ఒక రసము, ఒక సూప్ మధ్యలో పర్ఫెక్ట్గా రెడీ అయింది. దీంట్లో కొన్ని ఉల్లి పరకలు, అలాగే మనం చేసుకున్న బ్రౌన్ ఆనియన్. ఆ మటన్ ఫ్లేవర్ ఉన్న సూప్స్ ఎప్పుడైనా బ్రౌన్ ఆనియన్ లైట్గా వేసుకుంటే తీయగా మనం హలీం అవి తింటాం, దానిపైన కూడా కొంచెం బ్రౌన్ ఆనియన్ వేసుకుంటే బాగుంటుంది. అలాగే బిర్యానీలో బ్రౌన్ ఆనియన్ ఎలా ఉంటుందో దీంట్లో కూడా కొంచెం వేసుకుంటే ఆ తిన్నప్పుడు దాని ఆనందమే వేరు. తిన్నప్పుడు మనకి ఇన్స్టెంట్గా సాటిస్ఫాక్షన్ కావాలి డైటింగ్ చేసేటప్పుడు, ఇంకోటి ఎనర్జీ కావాలి. దీంట్లో ఆ 2 కాంపోనెంట్స్ ఉన్నాయి. ఇంకేంటి మరి టేస్ట్ చేసేద్దామా? మటన్ బోన్ సూప్. దీన్ని తయారు చేయడానికి ముందుగా గిన్నెలో నూనె వేసి మిరియాలు, గరం మసాలా, అల్లం, వెల్లుల్లి, క్యారెట్, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, బోన్స్, నీళ్లు, చెర్రీ టమాటాలు, పసుపు, ధనియాల పొడి, కారం, అలాగే బ్రౌన్ ఆనియన్, పుదీనా కూడా వేసి వీటన్నిటిని ప్రెషర్ కుక్కర్లో ఉడికించుకోవాలి. 4-5 విజిల్లు వచ్చి ఉడికిన తరువాత ఈ మిశ్రమాన్ని కొంచెం చల్లార్చి మరో గిన్నెలో ఉడకట్టుకోవాలి. ఇప్పుడు అందులో కట్ చేసుకున్న స్వీట్ కార్న్, బటర్, బ్రౌన్ ఆనియన్ వేసి మరి కొంచెం సేపు ఉడికించాలి. దీంట్లో కొంచెం అన్నం, కొంచెం కార్న్ఫ్లవర్ థిక్నింగ్ వేసి కొంచెం చిక్కగా అయిన తర్వాత ఉప్పు అడ్జస్ట్ చేసుకోండి, చక్కెర, అలాగే ఉల్లి పరకలు వేసి పైన కొంచెం బ్రౌన్ ఆనియన్ వేసి వేడివేడిగా మన బోన్ సూప్ తాగితే చాలా రుచిగా ఉంటుంది, ఆరోగ్యానికి కూడా మంచిది.